నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసమే రేవంత్ రెడ్డి పాలన. నగర పార్టీ నేతలతో కేటీఆర్ సమీక్ష సమావేశం ఆరోపించిన కేటీఆర్. సాయికుంట బీసీ ఇంటిగ్రేటెడ్ విద్యార్థుల నిరసన. హాస్టల్లో అపరిశుభ్రత, కలుషిత ఆహారం పెడుతున్నారని ఆరోపణ. ఇరాన్ పై యుఎస్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించడంతో ఆ దేశంలోని భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. టెహ్రాన్ నుంచి వెంటనే తమను ఇండియాకు తరలించాలని ఓ స్టూడెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, మిస్సైల్స్ దూసుకొస్తున్నాయని, తర్వాత ఏం జరుగుతుందోనని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్లండి అని వేడుకుంటున్నారు. Hi everyone, I'm an Indian student and currently I'm in Tehran. The situation here feels really worst and uncertain. We really don't know what's going to happen next. We're really grateful that the Government of India and the Ministry of External Affairs are in discussion for our safety. But in the times like these, speed matters a lot. I'm not even able to say these things because the airstrikes are happening and it's getting really worse for us. We just request for the quicker and clear evacuation as soon as possible. Hi everyone, I'm an Indian student and currently I'm in Tehran. The situation here feels really worst and uncertain. We really don't know what's going to happen next. We're really grateful that the Government of India and the Ministry of External Affairs are in discussion for our safety. But in the times like these, speed matters a lot. I'm not even able to say these things because the airstrikes are happening and it's getting really worse for us. We just request for the quicker and clear evacuation as soon as possible. Please do not wait for the situation to get worse. Just help us. Just get us out of here as soon as possible. నల్గొండ మండలం రామలబండ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. మంత్రి ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి రథోత్సవంలో రథాన్ని లాగే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామస్తులంతా ఏకమై వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. మంచిగా తీసుకో, నేను అర్థం చేస్తున్నా. మొత్తం అయ్యే తీసుకో, ఇక నేను ఏది ఇస్తున్నాను. కాళ్ళు కాలుతాను. మంచిగా తీసుకో, నేను అర్థం చేస్తున్నా. మొత్తం అయ్యే తీసుకో, ఇక నేను ఏది ఇస్తున్నాను. హైదరాబాద్ నగర పార్టీ నేతలతో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2 సంవత్సరాల కాలంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అధాపాతాళానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం తన ఆర్థిక ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడని, అందుకే హైదరాబాద్ నగరంలో భూములే లక్ష్యంగా అక్రమ సంపాదన కోసమే పూర్తి స్థాయిలో
హైదరాబాద్ నగరానికి పాతాళానికి పడగొట్టారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అనుచరుల కోసం వేల కోట్ల రూపాయలను రాష్ట్ర రాజధాని నుంచి దోచుకోవడానికి హైడ్రా నుంచి మొదలుకొని పారిశ్రామిక భూముల స్కామ్ మరియు టీడీఆర్ పేరిట మరొక స్కామ్ ఇలా ఫోర్త్ సిటీ భూముల కుంభకోణం రేవంత్ రెడ్డి 24 నెలలుగా చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని కేటీఆర్ అన్నారు. మహేశ్వరం శాసనసభ్యురాలు మా డిప్యూటీ లీడర్ ఇన్ ద అసెంబ్లీ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ శాసనసభ్యులు డిప్యూటీ లీడర్ మా హౌస్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, స్వామి గౌడ్ గారు, ఇంకా కాలేరు వెంకటేష్ గారు, మా తమ్ముడు ప్రేమ్ గౌడ్ గారు, బండ్లగూడ మాజీ మేయర్ గారు, అట్లాగే లక్ష్మారెడ్డి గారు ఉప్పల్ శాసనసభ్యులు, ఇంకా వేదిక పైన నాయకులు గౌరవ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, సుధీర్ రెడ్డి గారికి, కాలేరు వెంకటేష్ గారికి గౌరవ శాసనసభ్యులు. కానీ ఈరోజు ఆదివారం పూట కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అందరూ ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, పత్రికా మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారాలు. సుందరీకరణ, అభివృద్ధి వీటికి మనం ఎవరం కూడా వ్యతిరేకం కాదు, ఎవరం కూడా అభివృద్ధి నిరోధకులం కాదు. కానీ అభివృద్ధి జరగాల్సిందే. అభివృద్ధి అంటే ఏంటి? అసలు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏ నినాదంతో అధికారంలోకి వచ్చారు? మీకు హైదరాబాద్ లో ఎవరైనా ఓటేశారా? అసలు ఒక్క సీట్ ఇచ్చారా మీకు హైదరాబాద్ లో? ఒక్క సీటు కూడా హైదరాబాద్ మహానగరంలో ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు తెలుసు ఈయన పార్టీ ఎట్లాంటివో స్పష్టంగా తెలుసు. కాబట్టే హైదరాబాద్ ప్రజలు ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. మీరు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి గ్రామీణ ప్రజల్ని మోసం చేసి వారికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మీరు గెలిచొచ్చారు. ఏం చెప్పారు మీరు అన్నాడు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 100 రోజుల్లో 420 హామీలు. ఏం చెప్పారు మీరు? రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకి నెలకు 2,500 ఇస్తామన్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూలగొట్టడం కాదు, శాతనైతే 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరికైతే మీరు మాట ఇచ్చారో 100 రోజుల్లో 2,500 రూపాయలు ఇస్తాను ఒక్కొక్కరికి అని చెప్పి వారికి డబ్బులు వేసి చూపెట్టండి. రైతులకు మీరు మాట ఇచ్చారు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తానన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తాయి 15,000 రైతు బంధు అని. చేతనైతే అది నిజమైన అభివృద్ధి, అది చేసి చూపెట్టండి. చేతనైతే కౌలు రైతులకు ఇస్తానన్నారు మీరు డబ్బులు 15,000. 22 లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు, నాకు ఎప్పుడు వస్తాయి డబ్బులని. చేతనైతే అది చేసి చూపెట్టండి. చేతనైతే రేవంత్ రెడ్డి గారు పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తానన్నావు కదా. పెద్ద మనుషులందరూ పెద్ద వయసులో ఉండే పెద్దవాళ్ళు ఎదురు చూస్తున్నారు. నిజమైన అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి. నిజమైన అభివృద్ధి అంటే పేదలని మధ్యతరగతిలోకి, దిగువ మధ్యతరగతిలోకి తీసుకొస్తే అది అభివృద్ధి. కానీ ఇందిరమ్మ ఇల్లు అన్నారు మీరు హైదరాబాద్ లో. ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా సోదరులని సోదరులని ఆలోచించుకొని కోరుతా ఉన్నా. ఒక్కటంటే ఒక్క ఇల్లు హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం వచ్చాక కట్టారా? ఒక్క ఇల్లు కట్టారా? ఒక్క ఇటుక పెట్టారా? ఒక్క కొత్త రోడ్డు వేశారా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టారా? ఒక్క అండర్ పాస్? కానీ ఎన్ని ఇల్లు కూలగొట్టాడు? ఎన్ని ఇల్లు? హైడ్రా పేరు మీద వేల ఇల్లు. నిన్న చూశారు మీరు ఖమ్మంలో 1000 ఇల్లు. రాత్రికి రాత్రి ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3,000 మంది పోలీసులను పెట్టుకుని పోయి ఆ గరీబోళ్ళ ఇల్లు కూలగొడితే ఏమొస్తుందయ్యా నీకు? పత్రికా విలేకరులు అడిగారు, అయ్యా ఏమొస్తుంది నీకు ఇట్లా చేస్తే? అంటే నాకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది, పైశాచిక ఆనందం వస్తుంది అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట బీసీ ఇంటిగ్రేటెడ్ బాలుర వసతి గృహం వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. వార్డెన్ తమతో వంట చేస్తున్నారని, పురుగులు, రాళ్లు, నీళ్ల అన్నం పెడుతున్నారని ఆరోపించారు. కలుషిత ఆహారం, హాస్టల్లో అపరిశుభ్రత వల్ల తాము అనారోగ్యానికి గురవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమతో పనులు చేస్తున్న వార్డెన్ పై చర్యలు తీసుకుని పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని విద్యార్థులు కోరారు. హాస్టల్లో సమస్యలు బాగాలేవు. ఇప్పుడు అంటే డైలీ చిన్న పిల్లలను నిలిచి వెజిటేబుల్స్ కట్టింగ్ అని కానీ అన్నం బియ్యం కడగడం,
ఇంకా గంజులు దించడం, గంజులు ఎక్కించడం, గంజులు దించడం, గంజులు ఎక్కించడం, ఇంకా పిల్లలతో పనులు చేయించడం, బియ్యం బస్తాలు గుంజడం, గ్యాస్ మోతలు మోసుడు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా స్నాక్స్ అయినా కానీ ఫుడ్ అయినా కానీ సరిగ్గా పెడతలేరు. ఫుడ్ అయితే ఇంకా క్వాలిటీ మంచిగా లేదు. అంత ఒక్కొక్కసారి పురుగులు అంత ట్యాబ్లెట్ రాళ్ళు వస్తాయి. పప్పు అయితే మొత్తం నీళ్ళే, కూర అయితే టేస్ట్ లేదు, ఏం లేదు. దానివల్ల ఇంగ్రీడియంట్స్ తక్కువ చేస్తలేదు. ఇంకా పెరుగు అయితే మొత్తం నీళ్ళే. ఇప్పుడు పెరుగు 3-4 ప్యాకెట్స్ వేస్తే దాంట్లో ప్యాకెట్ వర్కర్స్ తీసుకుంటారు. ఇంటికి కొంట కూడా మనం మేము తినే వాళ్ళకి చికెన్ అయినా కానీ ఏదైనా కర్రీస్ వెజ్ కర్రీస్ కానీ మా వాళ్ళకే తీసుకోకట, ఇంకా కూరగాయలు తీసుకోకట వర్కర్స్. ఇంకా పెరుగు మొత్తం నీళ్ళు ఒకటే ప్యాకెట్, 150 మెంబర్స్కు ఒకటే ప్యాకెట్ పెరుగు. గంజులు దించడం, గంజులు ఎక్కించడం, గంజులు దించడం, గంజులు ఎక్కించడం, ఇంకా పిల్లలతో పనులు చేయించడం, బియ్యం బస్తాలు గుంజడం, గ్యాస్ మోతలు మోసుడు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా స్నాక్స్ అయినా కానీ ఫుడ్ అయినా కానీ సరిగ్గా పెడతలేరు. ఫుడ్ అయితే ఇంకా క్వాలిటీ మంచిగా లేదు. అంత ఒక్కొక్కసారి పురుగులు అంత ట్యాబ్లెట్ రాళ్ళు వస్తాయి. పప్పు అయితే మొత్తం నీళ్ళే, కూర అయితే టేస్ట్ లేదు, ఏం లేదు. దానివల్ల ఇంగ్రీడియంట్స్ తక్కువ చేస్తలేదు. ఇంకా పెరుగు అయితే మొత్తం నీళ్ళే. ఇప్పుడు పెరుగు 3-4 ప్యాకెట్స్ వేస్తే దాంట్లో ప్యాకెట్ వర్కర్స్ తీసుకుంటారు. ఇంటికి కొంట కూడా మనం మేము తినే వాళ్ళకి చికెన్ అయినా కానీ ఏదైనా కర్రీస్ వెజ్ కర్రీస్ కానీ మా వాళ్ళకే తీసుకోకట, ఇంకా కూరగాయలు తీసుకోకట వర్కర్స్. ఇంకా పెరుగు మొత్తం నీళ్ళు ఒకటే ప్యాకెట్, 150 మెంబర్స్కు ఒకటే ప్యాకెట్ పెరుగు. మీరు ఎందుకు కూర్చున్నారు? దేనికోసం కూర్చున్నారు? ఈ సమస్యల కోసం మేము వచ్చినప్పుడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శంకర్పల్లి రోడ్డులోని రిషిత ఆటోమొబైల్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి గోదాంలోని హీరో హోండా స్పేర్ షార్ట్స్ పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు 2 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నేనే ఫోన్ చేసిన, ఆయన ఫోన్ ఎత్తుతలేడు. ఇక నీకు చేసిన నీ నెంబర్ దొరికి నేనే ఫోన్ చేసిన, ఆయన ఫోన్ ఎత్తుతలేడు. ఇక నీకు చేసిన నీ నెంబర్ దొరికి నేనే ఫోన్ చేసిన, ఆయన ఫోన్ ఎత్తుతలేడు. ఇక నీకు చేసిన నీ నెంబర్ దొరికి అపోలో ఫార్మసీ కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదు, ఇది మహిళా శక్తికి, వారి నాయకత్వానికి నిదర్శనమని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ CSR వైస్ చైర్పర్సన్ ఉపాసన కొనిదెల పేర్కొన్నారు. తెలంగాణలో 1000వ అపోలో ఫార్మసీ స్టోర్ను మియాపూర్లో ఆమె ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మైలురాయిని చేరుకోవడంపై ఆమె హర్షం వ్యక్తం చేస్తూ ఈ సంస్థలో వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని, ఇది పూర్తిగా మహిళా నేతృత్వంలోని సంస్థ అని గర్వంగా ప్రకటించారు.
This is a women-led organization, and we have so many women that are employed in our Apollo pharmacy, and we are so happy about it. 1,000 stores in Telangana, 7,000 plus stores in India. These are communities that trust us and go to us in times of need. We are happy to be serving. It's our proud privilege to be to open the 1,000 store in Telangana. Our team is excellent. Each one is a champion and leader in themselves, and each one has the power to create employment. If you can create employment for people in India, you are a true champion. Great. Thank you so much. Very mom's dream. No, it's Thank that you, vision and the team is really fantastic, and we will continue to serve the nation like this. Thank you very much. All this generation, madam, is a big inspiration, and as well all the females today, and in terms of women, ma'am is really inspiration for all of them. I think that's where she is here. స్పెషల్ గా మనం ఈ ఓపెనింగ్ గురించి మాట్లాడాలి అంటే మేడం ఆల్రెడీ చెప్పారు. అపోలో ఫార్మసీ 7,000 ఫార్మసీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది మాట్లాడారు. స్పెషల్ గా మనం ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఒక 1000th స్టోర్ ఓపెనింగ్ ఈ రోజు మనం ఇప్పుడు ప్రారంభించాం ఇక్కడ మియాపూర్లో. అండ్ ఇట్ హాస్ అ లాంగ్ హిస్టరీ, బట్ హిస్టరీ కట్ షార్ట్. ఇట్స్ అ చైర్మన్ విషన్. ఇందాక మేడం చెప్పినట్టు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి 1983లో టు ప్రొవైడ్ క్వాలిటీ హెల్త్ కేర్ అట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఆ ఒక్క విషన్తో అపోలో హాస్పిటల్ పెట్టడం అనేది జరిగింది 1983లో. 1983లో చెన్నైలో ఫస్ట్ చేశారు. అక్కడి నుంచి మన ఓన్ హైదరాబాద్లో ఇక్కడ 1987లో మన ఫస్ట్ హాస్పిటల్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. అక్కడి నుంచి సార్ అండ్ ఆయన చెప్పింది ఏంటంటే మనం క్వాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేశాము. జెన్యూన్ మెడిసిన్ చాలా అవసరం కదా, ఎందుకంటే ఇట్ ఈస్ అ లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇది కరెక్ట్గానే మెడిసిన్ వచ్చేసి జెన్యూన్ మెడిసిన్ కస్టమర్కి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అది ఇవ్వడం గురించి అపోలో ఫార్మసీ అనేది మనం ప్రారంభించాము. ఆ ఒక విషయంతో జెన్యూన్ మెడిసిన్ రౌండ్ ద క్లాక్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. మా శోభన గారు, మా మేడం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్, ఆమె ఒక గైడెన్స్తో ఈరోజు మేము ఇంత పెద్ద ఒక రీచ్కి వచ్చాము. సో ఆల్ ఓవర్ ఇండియా 55,000 ఎంప్లాయీస్ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్. దట్ ఈస్ అ గ్రేట్ థింగ్ వాట్ వీ హ్యావ్ యాక్చువల్లీ క్రియేటెడ్. అండ్ తెలంగాణ టు తెలంగాణ వీ హ్యావ్ 10,000 ప్లస్ ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్. ఇవి అన్నిటికీ కారణం ఏంటంటే మా ఒక తెలంగాణ ప్రజలు, మా కస్టమర్స్, బేసికలీ వాళ్ళ ఒక నమ్మకం, వాళ్ళ ఒక ట్రస్ట్. ఈ రోజు మేము ఇంత దూరం మేము రాగలిగాం. మేము యాక్చువల్గా మేము కంటిన్యూస్గా అదే ట్రస్ట్ మేము కొనసాగిస్తాము. యాజ్ వెల్ మన దగ్గర ఇప్పుడు మీ అందరికీ తెలుసు డిజిటల్ ఎంత ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. అందుకనే మన అపోలో డిజిటల్ అపోలో 24/7 అనేది మనం లాంచ్ చేసాము. దట్ ఈస్ అ ఆన్లైన్ యాప్. దిస్ యాప్ హ్యాస్ ఆల్ అవర్ హాస్పిటల్ ఫిజికల్ ప్రాపర్టీస్. హాస్పిటల్ కానివ్వండి. ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రియల్ ఎస్టేట్ వ్యవహారాల కోసమే రేవంత్ రెడ్డి పాలన. నగర పార్టీ నేతలతో కేటీఆర్ సమీక్షా సమావేశం ఆరోపించిన కేటీఆర్. సాయికుంట బీసీ ఇంటిగ్రేటెడ్ విద్యార్థుల నిరసన. హాస్టల్లో అపరిశుభ్రత, కలుషిత ఆహారం పెడుతున్నారని ఆరోపణ. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.